Hey everyone, hope you all doing great and welcome to my moto vlog channel, The Travelling Soldier. ఇవాళ మనం ఏడున్నామంటే కోనసీమల అమలాపురం అనే పేరునే ఉంటారుగా ఆ ఊరికి 10 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ముక్తేశ్వరం ఆయనవిల్ అనే ప్లేస్లో ఉన్నాం. కొంపలాంటిగా పోయినట్టు ఈ క్లైమేట్లో ఈ అమలాపురం ముక్తేశ్వరం ట్రిప్ ఏందిరా అయ్యా అనుకునే ఉంటారుగా. దీనికి రీజన్ ఏంటంటే మన సూర్యబాబుని తోలుకోబోనికి వచ్చినాం అన్నట్టు. అమలాపురం ఏమో మా అమ్మగారు పుట్టు పెరిగిన ఊరు, మళ్ళీ ముక్తేశ్వరం ఏమో మా మిస్సెస్ వాళ్ళ ఊరు, అంటే మా అత్తగారు ఊరు అన్నట్లు. ఇంకో ఇప్పుడు నా వెనక పొంటే స్లో మోషన్లో ఒక స్వాతి ముత్యం బాగా కనిపిస్తుంది చూడండి, వాడే మా కజిన్ షణ్ముఖ్. వీడిది బీటెక్ అయిపోయింది, మంచి టెక్కీ ఫ్రీ, డ్రోన్ ఎఫ్పివి వీడియో స్పెషలిస్ట్ అన్నట్టు. మళ్ళీ అందరితో మంచిగా సరదాగా కలిసిపోయే మనసత్వం అన్నట్టు ఉంది. అందుకే ఎక్కడికన్నా పోతే వీడు ఫ్రీగా ఉండాలని చూసుకుంటాను నేను, ఫ్రీగా ఉంటే మనతో వస్తాడని. వీడు అమ్మ వీడు నిజంగా చెప్పేది మన కోసమేనా అన్నట్టు డౌట్గా ఫేస్ పెట్టిండు చూడు మనోడు. బట్ హానెస్ట్లీ ఈ అబ్బాయి చాలా మంచోడు. చిన్నప్పటి సంది వేసవి సెలవులు ఎత్తే అందరం అమలాపురం అమ్మమ్మల ఇంటికి వచ్చేది. మా సమ్మర్ హాలిడేస్ అన్నీ అమలాపురం అమ్మమ్మల ఇంట్లోనే స్పెండ్ చేస్తున్నాం. ముక్తేశ్వరంలో మా అత్తగారింట్లోనే ఉండు మన సూర్యబాబు అన్నట్లు. ఎవడు సూర్యబాబు అనుకుంటున్నా, ఇంకో చూడండి, బూమ్, వీడే మన సూర్యబాబు. ఇక ముందుగా మనం తిరగబోయే ప్లేసులు అన్నింటికి మన సూర్యబాబు తీసుకుపోతాడు అన్నట్టు. వీడైతే ఊర్లో పెద్ద మనుషులకే కూడుతుంది. ఇంకా మేమైతే హైదరాబాద్ పోయేలోపు నియర్ బైలో ఒక 2 ప్లేసులైనా కవర్ చేద్దామని చెప్పి పొద్దుగాల అత్తగారింట్లో అయితే గట్టిగా తిని రోడ్డు మీద పడ్డా. ఇంకో ఇక్కడ మా పెద్ద మెంబర్ది సురేష్ ఒక మెరుపు తీగలకు సటక్కున మెరిసి బాగా చెప్పిండు. ఇంకా మేము ముగ్గురం, నేను, షన్ను, ఇంకా మన సూర్యబాబు ముగ్గురం ఆగ మేఘాల మీద రోడ్డు మీద పడ్డాం. మనం స్టార్ట్ అయింది, మన స్టార్టింగ్ పాయింట్ మా అత్తగారి ఇల్లు ఉంది, ముక్తేశ్వరం అగ్రహారం వీధి అంటారు. ఇదేమో ఒక ప్రైవేట్ స్కూల్, దీని పేరు కోనసీమ విద్యాశ్రమం అని అంటారు. మస్తు ఫేమస్ అన్నట్టు ఇది. ఇక ఇట్లా స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ తీసుకొని మళ్ళీ స్ట్రైట్గా పోతే ఒక 1 కిలోమీటర్ దూరంలోనే అయినవిల్లి శ్రీ సిద్ధి వినాయక స్వామి టెంపుల్ అన్నట్టు. మస్తు మహిమగల టెంపుల్, చాలా ఫేమస్ అన్నట్టు. ఇక అయినవిల్లి టెంపుల్ అంటే పేరు ఉంది, ఎవరికి లేదు. మళ్ళీ మనం రైట్ తీసుకున్నాం, రైట్ తీసుకొని మనం కోటిపల్లి రేవు వైపు ముక్తేశ్వరం రేవు మీద నుంచి పోతున్నాం అన్నట్టు. ఈ ఊర్లో మా మామగారిది ఇటుక బట్టి వ్యాపారం. ఈ రైట్ సైడ్లో కనపడేది ఇటుక బట్టి మా మామగారిది అన్నట్టు. ఒకసారి పోయి అందరినీ, తాతోళ్ళని, వర్కర్స్ని ఒకసారి డ్రోన్ ఎగరేసి చూపిద్దామని చెప్పి అనుకున్నా, కానీ టైం సరిపోదని అని చెప్పి మనం ముందుకు వెళ్ళిపోయాం అన్నట్టు. వర్కర్స్ అందరూ కూడా ఒరిస్సా నుంచి వచ్చి ఎక్కువ మంది వర్క్ చేస్తూ ఉంటారు అన్నట్టుగా. ఇప్పుడు మనం ముక్తేశ్వరం నుంచి కోటిపల్లి రేవు పోతున్నాం అన్నట్టు. ఇప్పుడు మనం చూస్తున్నదంతా కూడా ఒక 5-6 కిలోమీటర్స్ మేర్లీ డిస్టెన్స్ అన్నట్టు. ఇది ప్రతి వర్షాకాలం ఇప్పుడు మనం కనిపించే రూట్ అంతా కూడా వరద వచ్చి వర్ష నీళ్ళతోటి మన గోదావరి వచ్చినప్పుడు మొత్తం అంతా మునిగిపోతుంది అన్నట్టు. ఇది వర్షాకాలంలో చాలా ఎఫెక్ట్ అవుతుంది ఈ ప్లేస్ అంతా. మా అత్తగారి ఇల్లు వరకు వాటర్ వచ్చేస్తుంది అన్నట్టు. మనం వచ్చేసినాం, కోటిపల్లి రేవు దగ్గరికి వచ్చేసినాం. ఇట్లా ఒకసారి చూసుకుంటా పోదాం. ఇక్కడ కొంతమంది లోకల్ బాయ్స్ కలిసిండు. వాళ్ళు మన దగ్గర కెమెరాలు సెటప్ చూసి, అన్న మీ ఛానల్ పేరు ఏందన్నా అని చెప్పి అడిగిండు. నేను కూడా మస్తు ఖుషి అయ్యి చెప్పినట్టు ట్రావెలింగ్ సోల్జర్ అని. అంటే మనం పోయే తోవలన్న ఆపి మీ ఛానల్ పేరేందని చెప్పి అడిగితే మన ఐడెంటిటీ చెప్పుడులో కూడా మస్తు థ్రిల్ ఉంటుందిలే. ఇక్కడ మనం కొంచెం దిగి కిందకి వెళ్ళి మనం గోదావరిలో ఎక్కడైతే వాటర్ ఉండవో కొంచెం లోపలికి పోయి మనం చుట్టూ తిరిగి చూద్దాం అసలు ఏమున్నాయి ఇక్కడ, ఏం కథ. చెట్లు, చేపలు పట్టేటోళ్ళు, గోదావరిలో నెట్టేసి చేపలు పట్టేటోళ్ళు, అలా గోదావరి కాబట్టి కేజీ బేసిన్ చుట్టూ చెట్లు గిట్ట మస్తు మంచిగా పండుతాయి అన్నట్టు. కొబ్బరి చెట్లు, అట్టి చెట్లు చూడండి ఎంత మంచిగా కనబడుతున్నాయి. నెట్టేసి పట్టే తాతను కూడా నేను అడిగిన, తాత ఏమైనా పడ్డాయా లేవా, ఏమైనా పడ్డాయా చేపలు గిట్ట అని చెప్పేసి అడిగిన. తాతకు కూడా గజ్జమన్నట్టున్నది, వామో వీడెవడో నాకు పడ్డ చేపలను కూడా పట్టబోయేటట్టున్నాడు అని చెప్పి ఏం మాట్లాడతలేడు తాత, సైలెంట్ అయిపోయింది. అయితే నేను ఈ క్లిప్ పోర్ట్రేట్లో తీయడం వల్ల సరిగా కనిపిస్తలే అన్నట్టు. చూడండి చెట్లు ఎంత అందంగా ఉన్నాయి.
గోదావరిలో కొంచెం ఇటు సైడ్లో కొంచెం తక్కువ ఉన్నది వాటర్. ఇక్కడ కొంచెం మంచిగా వ్యూ వస్తుందని చెప్పేసి దూరంలోకి వెళ్ళి డ్రోన్ మనకు అడిగొచ్చి మన చుట్టూ తిరుగుతున్నట్టే మనకి ఏమనిపిస్తుంది, మన ఇష్టదైవం హనుమంతుడు వచ్చి మన చుట్టూ తిరుగుతున్నట్టే అనిపిస్తుంది. జై హనుమాన్. మూడు గిట్ట బాగాలేదంటే ఈడికొచ్చి ఒక 10 minutes కూర్చున్నామంటే చాలు, మూడు మొత్తం మస్తు అయిపోతుండే. ఇంకా గోదావరి చుట్టూ అయితే పచ్చదనానికి కుదవే లేదు, ఎడు చూసినా పచ్చదనమే. ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఎంత పచ్చగా ఉన్నదో. అసలు ఇంత పచ్చదనం చూస్తే అసలు వీడికెళ్ళి కథలు బుద్దే కాదు, అట్లున్నది కదా. ఇంత బ్యూటిఫుల్ వ్యూ షార్ట్లో చూపిస్తే మళ్ళీ బాగోదని చెప్పి నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి మీకు మొత్తం అంతా చూపించడానికి ట్రై చేస్తున్నా. వీడియో జర్రంత లెందీ అనిపించినా తిట్టుకోకండి. ఇంకో మన ఫిష్ క్యాచింగ్ తాతని చూడండి, నెట్ పట్టుకొని విన్యాసాలు ఎన్ని ఫిష్లు పడ్డాయో మరి. తాత అయితే మస్తు సేపటి నుంచి ఫిష్ క్యాచింగ్ చేస్తుండే. తాతకు మాత్రం మస్తు డౌట్ వచ్చాయి, ఈ పొద్దున్నే బేవర్స్ గారు తగులుకున్నారు, డ్రోన్ తీసుకుని నాయమ్మడే పడ్డారు వీళ్ళు, చేపలు గిట్ట ఎత్తుకుపోతారేమో అని చెప్పి. ఇప్పుడు మనం కోటిపల్లి రేవులో ఉన్నాం. ఇంకొక 2 అడుగులు ముందుకేసి షిఫ్టింగ్ బోట్ ఎక్కి మనం అవతల దిగితే కోటిపల్లి నుంచి ద్రాక్షారామం ఉంటుంది అన్నట్టు. అదే ద్రాక్షారామం శివుని టెంపుల్ ఉంటుంది కదా, అటు సైడ్ అన్నట్టు. షిఫ్టింగ్ బోట్ ఎక్కినాం. ఇప్పుడు షిఫ్టింగ్ బోట్ ఎక్కి చూద్దాం, చుట్టూ తిరిగి ఒకసారి చూద్దాం ఎట్లుంటుందో. సూపర్ ఉంది వ్యూ అయితే చూడనీకి, మెస్మరైజింగ్ లుక్స్ అన్నట్టు. ఇంకా మనం షిఫ్టింగ్ బోట్లోకి వెళ్ళే డ్రోన్ ఎగరేసి మనం చుట్టూ వ్యూ ఒకసారి చూద్దాం ఎంత బాగుంటుందో. చూడడానికి అయితే మస్తు ఉన్నది. జై బజరంగ్ బలి. ఇప్పుడు పైనుంచి చూద్దాం ఎట్లా కనబడుతుందో. మామూలుగా అయితే చూడండి సూపర్ వ్యూ ఇది. ఏరియల్ వ్యూలో చూడడానికి చాలా అందంగా ఉంటుంది. అట్లనే ఒక రిమెంబరెన్స్ అయితే ఉంది. 2019 సెప్టెంబర్లో ఒక ట్రాజడీ అయింది. ఒక బోట్ ఇది సింక్ అయిపోయింది. ఇందులో దగ్గర 40 మెంబర్స్ అయిపోయింది. చాలా రోజులు 1 month దాకా వాళ్ళ ఆచూకీ తెలియలే అన్నట్టు. చాలా ఒక పెద్ద డిజాస్టర్ అన్నట్టే. ఇక్కడ ఎప్పుడు అట్లా అంత గ్రేవ్ ఇన్సిడెంట్ అయితే ఎప్పుడు జరగలేదు. 2019లో జరిగింది అయితే రిమెంబరబుల్ అందరికీ. ఇప్పుడు మనం ఎక్కిన బోటు కాకుండా ఇప్పుడు అవతలకి వెళ్ళి ద్రాక్షారామం వైపు దిగుతున్న బోట్లోకి చూద్దాం. ఇప్పుడు ఎట్లా దిగుతున్న జనాలు. ఎక్కడానికి దిగడానికి కూడా మంచి కన్వీనియన్స్గానే ఉంటుంది. కారు లాస్ట్ 2 times వచ్చినప్పుడు నేను కారు తీసుకుని ఎక్కినాను దీనిపైకి. కారుకి కూడా ఛార్జ్ చేస్తారు అన్నట్టు. బైక్ ఉంటే బైక్ కూడా ఛార్జ్ చేస్తారు, మనకు కూడా ఛార్జ్ చేస్తారు. అటు ఇటు షిఫ్టింగ్ బోట్ అన్నట్టు ఇది. ఇంకా ఇట్లా షిఫ్టింగ్ బోటు సెకండ్ సైడ్కి వచ్చి ఆల్ట్ అయిన తర్వాత ఎవరి బండిలో వాళ్ళు, ఎవరి బైకులు వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు అన్నట్టు. చూడటానికి ఇదంతా ఒక డిఫరెంట్గా ఉంటుంది. మన తెలంగాణ సైడ్ ఇట్లా చూడడం చాలా తక్కువ, రేరు. ఇంకో మన సూర్యబాబు ఇక్కడ ఉన్నాడు. ఇంకా వీడిని తీసుకుని మనం ద్రాక్షారామం వైపు పోదాం. ఇక మనం ఇప్పుడు ద్రాక్షారామం సైడ్ ఉన్నాం అన్నట్టు. ఇక్కడ నుంచి కూడా మన హనుమాన్ సాయంతో పైనుంచి ఒకసారి కోటిపల్లి రేవు చుట్టేద్దాం. ఒకసారి ఎంత అందంగా ఉందో చూద్దాం. ఇప్పుడు మనం కోటిపల్లి రేవుల ఫిషింగ్ బోట్స్ కట్టేసే ప్లేస్లో ఉన్నాం, ద్రాక్షారామం సైడ్. ఇక్కడ నుంచి లాంచ్ అవుతున్నాం. జై హనుమా. వరిడమ్మ, ఇదేదో రామ్ గోపాల్ వర్మ సినిమా, దెయ్యం సినిమా లెక్క కొడుతుంది. ఈ పిల్లర్స్ ఇప్పుడు కొత్తగా కన్స్ట్రక్షన్ అవుతుంది అన్నట్టు, ఫ్లైఓవర్ కోసము, రైల్వే ట్రాక్ కోసము అన్నట్టు కోటిపల్లి రేవుల. దీంట్లో దూరు చూద్దాం ఎట్లుంటుందో వ్యూ. సూపర్ ఉందిలే. పైనుంచి చూస్తుంటే అనిపిస్తుంది అందాలన్నీ కోనసీమలోనే ఉన్నాయని చెప్పి. పాపం కుక్కలు చూడండి మంచిగా ఆడుకుంటుంది నదిలో, మనల్ని చూసి అవి కూడా పారిపోయినాయి. మన డ్రోన్ని చూసి ఫిషింగ్ బాయ్స్ చూడండి ఎట్లా ఖుషి అవుతుందో. ఓరయ్యా రాయి గిట్ట తీసుకు కొట్టారు, అయ్యా మీకు దండం పెడతా.
పదండి మళ్ళీ దూరదాం ఇంట్లోకి వెళ్ళి పోయి బయటకు వస్తుంటే ఏదో వీడియో గేమ్ ఆడుతున్నట్టుందిగా ఫ్రెండ్స్. దీన్ని కూడా మనం ఒక గ్రీన్ డెస్టినీ అనే చెప్పుకోవచ్చు. ఎటు చూసినా గ్రీనే. ఇంకా చాలు, ఇంకా కిందకి పోదాం పండి. కిందకి పోతా పోయే ముందు మన ఫిషింగ్ బోట్లో ఉన్న ఫిషింగ్ బాయ్స్ని ఇంకొంచెం కృషి చేద్దాం పండి. మస్తు కృషి అవుతుంది. చుట్టూ గ్రీన్ మళ్ళీ మంచి స్టన్నింగ్ లుక్స్ తోటి ఆగున్న వాటర్ కనబడితే ఇక మనం ఆగుతామని చెప్పండి. ఎవడు ఆగడు. ఇక తగ్గేదేలే. ఇక మన కోతి పనులకి ఇక అడ్డు అదుపులు లేకుండా ఇక ఇక్కడ ఉన్న ఒక ఆయన అన్నాడు, ఇందులో నీళ్ళు చల్లగా ఉంటాయి, తీయగానే ఉంటాయి, మామూలుగా ఉంటాయి, టేస్ట్ ఏమి ఉండదు అని చెప్తే సరే అని చెప్పి దిగినా. నేను దిగి చూద్దాం, ఆడుకుందాం, వాటర్ కడుకుందాం అని చెప్పేసి పోతే ఈరోజు చూస్తే ఉప్పగా ఉన్నాయి నీళ్ళు. అంటే ఇక్కడికి వెళ్ళి సముద్రం కూడా దగ్గరే కదా, ఎక్కువ దూరం ఏం కాదు, దగ్గరలోనే నియర్ బైలోనే సముద్రం ఉంటుంది. దాని గురించి అని ఉప్పగా ఉన్నాయి కావచ్చు. ఇంకా మా స్వాతి మిర్చి సన్నుని చూడండి. ఇక మా వాడు కూడా ఆగుతూనే లేడు. ఇక నీళ్ళల్లో మస్తు బొర్రినాడు, మస్తు ఆడిండు. హానెస్ట్గా చెప్పాలంటే ఫ్రెండ్స్, ఆల్ ఐ వాంటెడ్ టు డూ ఈజ్ ఆల్రెడీ మీకు తెలిసిన అందాన్నే ఒక కొత్త యాంగిల్లో మీకు చూపించి మీ మెప్పు పొందాలండి ఫ్రెండ్స్. దానికి మీ సపోర్ట్ తప్పకుండా కావాలి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అట్లనే నా నెక్స్ట్ వీడియో మారేడుమిల్లి రంపచోడవరం వాటర్ ఫాల్స్ ఒక డెన్స్ ఫారెస్ట్లో తీసిన ఒక స్టన్నింగ్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, సీ యూ, టేక్ కేర్ ఫ్రెండ్స్.